ఈ మహాలయ పక్షము అనేటువంటి రోజులలో గనక పితృదేవతలను మనము స్మరించుకుంటే మన పిల్లలకు, మన కుటుంబానికి, మనకు ఎదుగుదల, అనేక రకాల ఉపయోగాలు ఇవన్నీ కూడా ఉంటాయి. ఈ మహాలయ పక్షాలలో గనక మనము ఒకవేళ చెయ్యలేకపోతే అనేటువంటి ఏమైనా పాపం వస్తుందా, ఏమైనా ఇబ్బందులు కలుగుతాయా అంటే ఖచ్చితముగా పాపమే వస్తుంది. 15 రోజుల పాటు చేసుకోలేకపోతే మహాలయ అమావాస్య నాడైనా చెయ్యాలి కదా కనీసము. ఆ రోజు కూడా నేను చెయ్యలేను అంటే ఇంటికంతా కూడా దోషము చుట్టుకుంటుంది. ఏదైనా మన వల్లనే. దేహమే దేవాలయము, జీవుడే సనాతన దైవం అన్నాడు. ఈ చూసేటువంటి ప్రేక్షకులు ఎవ్వరైనా సరే చౌటుప్పలు ప్రాంతములో అమ్మా నాన్న అనేటువంటి అనాథ ఆశ్రమం అనేటువంటిది ఒకటి ఉన్నది. అక్కడ ఎంతమంది ఉంటే అంతమందికి మీకు వీలైనన్ని రోజులు అన్నదానము, వాళ్లకు వస్త్రదానము, ఆ ఆశ్రమముకు చేతనైనంత డబ్బు కానీ ఇలాంటిది చెయ్యండి. ఎందుకు నేను ఈ మాట ఒక పద్ధతి ఒకటి అని సూచిస్తున్నాను అంటే అక్కడ నిజాయితీగా జరుగుతూ ఉన్నది కాబట్టి. మాలాంటి పండితులము ఏది పరమ పవిత్రమైనటువంటి క్షేత్రమో దాని గురించి చెప్పాలి.